जड़चरला टाउन सीआई कमलाकर ने एक सहाफती कॉन्फ्रेंस से मुखातिब करते हुए कहा कि गांजा फरोख्त करने वाले 4 लोगों को गिरफ्तार किया गया है। उन्होंने कहा कि महबूब नगर आरएनसीसी यूनिट ईगल टीम और जड़चरला पुलिस ने माचाम गांव में NH44 हाईवे पर एक खुसूसी छापा मारा। पुलिस ने ताकुब करके 4 अफराद को पकड़ लिया जो अब्दुर्रहमान टी स्टाल से मशकूक तरीके से भाग रहे। तहकीकात के दौरान पता चला कि वो गांजे की खरीद और फरोख्त में मुलव्वस थे। इस बात की तस्दीक की गई कि वो मरिकांती सिमनथ रेड्डी महबूब नगर इलाका के अब्दुर्रहमान रियासत बिहार के सुबविद कांत शर्मा और सतहो यादव कुमार थे। मजमूई तौर पर 241 ग्राम चरस और 4 मोबाइल फ़ोन बरामद। मुल्जिमान को गिरफ्तार करके रिमांड पर भेज दिया गया। उन्होंने मशवरा दिया कि किसी को भी मुनशियात फरोशों के करीब नहीं जाना चाहिए। लोगों को इस मामले पर गौर करना चाहिए ताकि वो गैर कानूनी काम करने पर जेल में न जाएं। जिला SPD जाकी ने खुसूसी तौर पर RNCC यूनिट ईगल टीम जड़चरला पुलिस SI कादिर विष्णु भरत नरसिम्हा काशीनाथो और वीरीश को मुबारकबाद दी। జిల్లా SP జానకి మేడం గారి ఆదేశానుసారం మామనార్ జిల్లా RNCC టీం ఈగల్ టీం మరియు జడ్చర్ల పోలీసులు సంయుక్తంగా నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో నమ్మదగిన సమాచారం మేరకు మాచారం శివార్లోని టీ పాయింట్ వద్ద గంజాయి క్రయ విక్రయాలు జరుగుతున్నాయని చెప్పేసి సమాచారం రాగా అందరం కలిసి టీ పాయింట్ దగ్గర సెర్చ్ చేయగా ఒక 4 వ్యక్తులు అనుమానాస్పదంతో వారిని ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని సెర్చ్ చేస్తే వాళ్ళ దగ్గర మొత్తం కలిపి 241 గ్రాముల గంజాయి మనకు లభించడం జరిగింది. అట్టి గంజాయిని ఇద్దరు ప్రజల సమక్షంలో సీజ్ చేసుకుని ఆ 4 కూడా పోలీసు కస్టడీలో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 4 వ్యక్తులు ఎవరనగా మన మాచారం గ్రామానికి చెందిన మరకంటి సుమంత్ రెడ్డి అండ్ జడ్చర్ల పట్టణానికి చెందిన అబ్దుల్ రెహమాన్ అండ్ మన బీహార్ చెందినటువంటి ఈ శుభకాంత్ శర్మ మరియు సత్తు యాదవ్, వీళ్ళు 4 కూడా గంజాయి క్రయ విక్రయాలు చేస్తుంటే మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ముఖ్యంగా ఎవరైతే బీహార్ రాష్ట్రం చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు షాద్నగర్ ప్రాంతంలో వాళ్ళ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్గా వివిధ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళు బీహార్ ఏదైతే నేపాల్ బార్డర్లో ఉందో అక్కడ నుంచి మనకు గాంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ప్యాకెట్ల రూపంలో అమ్మడం జరుగుతుంది. అదే క్రమంలో గజ్వేల్ చెందిన మన జడ్చర్లకు చెందిన 2 వ్యక్తులు కూడా వాళ్ళతో పరిచయం ఏర్పరచుకొని వాళ్ళు క్రయ విక్రయాలు చేసుకొని తీసుకొని వచ్చేసి వాళ్ళు కొంత కన్జ్యూమ్ చేయడం అండ్ మిగతాది అమ్మడం లాంటిది చేస్తుండడంతో ఆ సమాచారం మేరకు 4 కూడా మన ఆధీనంలో తీసుకొని వీళ్ళ 4 ఫోన్ నెంబర్స్ కూడా మనం అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అందులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అయితే విక్టిమ్స్ గారు కన్జ్యూమ్ చేసే వాళ్ళనేమో డి అడిక్షన్ సెంటర్కి పంపించడము అండ్ క్రయ విక్రయాలు చేసే మరికొంతమంది కానీ ఐడెంటిఫై అయితే వాళ్ళపై కూడా తదుపరి క్రిమినల్ చర్యలు చేసుకోవడం జరుగుతుంది. రెగ్యులర్గా మనము ప్రతి బుధవారం రోజు కూడా వాళ్ళు గ్రామాల్లో కానీ టౌన్లో కానీ స్కూల్స్లో కాలేజెస్లో మనము ఈ ఏదైతే డ్రగ్స్ అవేర్నెస్ పాయింట్లో మనం రెగ్యులర్గా కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. పత్రికాముఖంగా అందరికీ కూడా తెలియజేయడంగా ఎవరైనా వ్యక్తులు గంజాయికి సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు కానీ 100కు కానీ డైరెక్ట్ మాకు ఫోన్ చేసినా పర్లేదు, 100కు ఫోన్ చేసినా పర్లేదు. మీ పేర్లు ఎవరి పేర్లు కూడా బయటికి చెప్పడం జరగదు, గోప్యంగా ఉంచుతుంది. అండ్ మేము చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే చేస్తాం కాబట్టి మా పోలీసులకు మీ విధిగా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే దానిపైన వెరిఫై చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎవరన్నా చేసినట్టుంటే మాత్రం ఎట్టి బస్సులు ఎవరైనా సరే కానీ ఎట్టి బస్సులు వదిలిపెట్టడం అయితే ఉండదు, వాళ్ళకి లీగల్ యాక్షన్ పర్టికులర్గా ఉంటుంది.